ఈ నెల 22 నుంచి తిరుపతిలో వారాహి మహారథయాత్ర ప్రారంభించనున్నారు. వారాహి అమ్మవారి విశిష్టత తెలియజేసేందుకు యాత్ర చేస్తున్నట్లు ఆది వారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఉపాసకులు శ్రీ మహారుద్రస్వామి తెలిపారు. భక్తులకు అమ్మవారిపై ఉన్న అపోహలు తొలగించి విశిష్టత తెలియజేసేందుకు 28 వరకు మహారథయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. స్థానిక జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తొలి రోజు తిరుపతిలో ఉదయం 8 గంటలకు ప్రారంభమై నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి వరకు మహారథయాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు నిఖిలేష్ నాయుడు, సుధారాణి, మణి సుధారాణి పాల్గొన్నారు. మహారథయాత్ర ముఖ్య ఉద్దేశము అమ్మవారి గురించి కొంతమందికి అపోహలు ఉన్నాయి. ఈ అపోహలను తొలగిస్తూ అమ్మవారి యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియచేస్తూ ఆమె ఉగ్రదేవత కాదు, వరాలిచ్చేటువంటి తల్లి, ఆమెను పిలిచిన వారికి కొంగు బంగారం అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ వారిని ఈ అమ్మవారి యాగంలో మమేకం చేస్తూ ఈ రథయాత్రతో పాటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై దేవతా వృక్షాలైనటువంటి బిల్వ, మారేడు, వేప, రాగి, జమ్మి, మర్రి చెట్లను ప్రజల చేత నాటిస్తూ ప్రజలకు ఉచితంగా అందజేస్తూ ఆ రోజు సాయంత్రం ఏ పట్టణంలో అయితే మహారథయాత్ర జరుగుతుందో ఆ పట్టణంలో సాయంత్రం వేళ శ్రీ వారాహి మహాయాగం నిర్వహిస్తాం. ఈ వారాహి మహాయాగంలో అమ్మవారి విశిష్టత శ్రీ వారాహి అమ్మవారి రథయాత్ర మహారథయాత్ర నెల్లూరు అయ్యప్ప గుడి నుండి 6:30 నుండి రథయాత్ర బయలుదేరుతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి దగ్గర ఒక 30 నిమిషాలు ఆగుతుంది. అక్కడి నుండి మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగుతుంది. అక్కడ నుంచి విఆర్సి మీదుగా ఆనమూల ఇంటి దగ్గర వినాయకుడి గుడి టెంపుల్ దగ్గర ఆగి అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 కల్లా శ్రీ వెనకపరమేశ్వర అమ్మవారి గుడి టౌనస్పేట అక్కడికి వెళ్ళి అక్కడ భోజనాలు అవుతున్నాయి. అక్కడి నుంచి రంగనాలపేట మీదుగా ఇరుగులమ్మ గుడి మీదుగా విఆర్సికి సాయంత్రం 6 గంటలకి అమ్మవారు చేరుకుంది. అక్కడ మహాయోగం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో మహాయోగం జరుగుతుంది. అందరు ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ వారాహి అమ్మవారి రథయాత్ర మహారథయాత్ర నెల్లూరు అయ్యప్ప గుడి నుండి 6:30 నుండి రథయాత్ర బయలుదేరుతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి దగ్గర ఒక 30 నిమిషాలు ఆగుతుంది. అక్కడి నుండి మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగుతుంది. అక్కడ నుంచి విఆర్సి మీదుగా ఆనమూల ఇంటి దగ్గర వినాయకుడి గుడి టెంపుల్ దగ్గర ఆగి అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30 కల్లా శ్రీ వెనకపరమేశ్వర అమ్మవారి గుడి టౌనస్పేట అక్కడికి వెళ్ళి అక్కడ భోజనాలు అవుతున్నాయి. అక్కడి నుంచి రంగనాలపేట మీదుగా ఇరుగులమ్మ గుడి మీదుగా విఆర్సికి సాయంత్రం 6 గంటలకి అమ్మవారు చేరుకుంది. అక్కడ మహాయోగం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో మహాయోగం జరుగుతుంది. అందరు ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం.